హాయ్ అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి పాకం గారెల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇలా తయారు చేసుకున్న పాకం గారెల్ని వరలక్ష్మీదేవి వ్రతం రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటూ ఉంటారు. దసరాకి కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. సో సాఫ్ట్గా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు మినపగుళ్ళను నానబెట్టుకోవాలి. ఇలా మినపగుళ్ళు వేసుకున్న తర్వాత వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని సెపరేట్ చేసుకొని తిరిగి వాటర్ వేసి 6 లేదా 7 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. చూడండి, 7 గంటల తర్వాత చూస్తే మినపప్పు బాగా నానిపోయింది కదా. ఇలా నానిన మినపగుళ్ళని చిన్న మిక్సీ జార్ తీసుకొని వాటర్ సెపరేట్ చేసి మినపగుళ్ళను మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి వీలైనంత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గారెలు అనేవి చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా వస్తాయి. ఇదే విధంగా మిగతా పప్పుని కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే గారెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. పాకం బాగా పీల్చుకొని చాలా జ్యూసీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో చిటికెడు బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఒకే డైరెక్షన్లో 5 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం రెడీ చేసుకోవడానికి స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని అందులో 1.25 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. ఇందులో 1.25 వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం బాగా కరిగేంత వరకు కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఇలా 5 మినిట్స్ మరిగిన తర్వాత ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సెపరేట్ అయిపోతాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన పాకాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న బ్యాటర్ని తీసుకొని ఇలా చిన్న పిండిని తీసుకొని గారెల్లాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ని సెపరేట్ చేసుకొని ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్న పాకంలోకి వేసుకోవాలి. పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి, గారెలు వేడిగా ఉండాలి. అప్పుడే పాకం బాగా పీల్చుకుంటాయి. ఇలా వేసుకున్న తర్వాత 2 వైపులా తిప్పి 10 నిమిషాల పాటు పాకంలో నాననివ్వాలి. ఇవి నానేలోపు మిగతా పిండిని కూడా గారెల్లాగా వేసుకోవాలి. ఇలా గారెల్ని వేసుకున్న తర్వాత ముందుగా పాకంలో వేసుకున్న గారెల్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా గారెలను తీసుకొని పాకంలో వేసి 10 నిమిషాల పాటు నానిన తర్వాత బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి. ఇలా చేసుకుంటే గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం
రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.